నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు అందరికీ హడాల్. అది చరిత్ర తెలియని వాడికి చెప్పరా బచ్చా. ఒళ్ళు ఎలా ఉంది? ఈ నందకిషోర్ పేరు చెప్తే ఎవరికైనా ముఖ్యమంత్రులు పడతాయి. ఇలాంటి నర్రవ రాక్షసులని త్వరలోనే ఈ ప్రజలు సమాధి చేస్తారు. దగ్గరలోనే ఉందని చెప్పడానికి వచ్చారా ఈ సూర్య తేజ. సూర్యం విప్లవ మూర్తి, కార్మిక నాయకుడు, ప్రజాసేవకుడు మీరేనా? అవునా, నేనే. మీకు పోటీగా ఈ ఊళ్ళో నిజాయితీపరమైన నరసింహ నిలబడ్డాడని వాడి మీదకు నీ రౌడీలు పంపించావు. ఆ టైంలో శివరామూర్తి వాళ్ళని అరెస్ట్ చేశాడు. వాడంతరా ఆఫ్టర్ ఆల్ పోలీస్. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాడ వచ్చి నా మనసుని విడిపించి వెళ్తాడు. అది అది నా కెపాసిటీ. అనుకున్న రకం కాదా శివరాం. నీతి నిజాయితీ అతని ఊపిరి, న్యాయం ధర్మం మధ్యలోటి. నీ మాటలకి బెదిరిపోయి నీతో చేతులు కలిపి అవినీతి ఆఫీసర్ కాదు. ఈయనకి చదువుకుంటే ఎవరినైనా ఇట్టగా మార్చేసి వెళ్ళిపోతుంది. ఏమిటి అది? నన్ను ఎదిరించే మనగాడు ఈ ప్రకాశం జిల్లాలో కొట్టనే లేదు. ఒకవేళ ఎవరైనా నన్ను ఎదిరిస్తే వాడిని ఎగరేసినరికి నా పగ తీర్చుకుంటాను. నీ మీద నా మీద కేసు రాసే మనగాడే లేడు. ఒకవేళ ఎవరైనా నన్ను అరిచేయాలని చూస్తే వాడిని ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తా. సతీష్ నందకిషోర్. సూర్యం, దీనికంటే ముందు నువ్వు నాతో చేతులు కలుపు. నందకిషోర్, నా నరాల్లో ఈ దేశ వ్యక్తి ఉంది. అలాంటి నేను మీతో చేత కలపడమా? ఈ ప్రజల్లో చైతన్యం నింపి ఆ నరసింహుడికి ఓటు వేయిస్తా. నిన్ను నిన్ను ఓడించేలా చేస్తా. ఏ సూర్య, ఇది మా కుటుంబాల మధ్య జరిగే సంఘర్షణ. దీంట్లో ఎవరైనా ఎంటర్ అయితే వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకో. అమ్మా, నీకు అంతిమ గడియలు సమీపించేలా విర్రబిగుతున్నావు. ఆ నరసింహ గెలుపుతో నీకు ఓటమి మిగులుతుంది. ఆ దెబ్బతో దెబ్బతిన్న పిల్లిలా తిరుగుతావు. నేను దెబ్బతిన్న పిల్లిని కాదురా, పులి. ముందు నిన్ను, ఆ తర్వాత వాడిని ఇద్దరు నరికే నాకు శత్రు చేతం లేకుండా చేస్తా. అంత సీన్ నీకు లేదు నందకిషోర్. రేపే ఎలక్షన్స్. ఈ దెబ్బతో నీ ఆటలు పూర్తిగా ఆగిపోతాయి. ఏ సూర్యం, నీలాంటి కలేజా కుర్రాడు నాతో చేతులు కలిపితే ఈజీగా గెలవచ్చు. నీకు ఎంత కావాలో ఎలా కావాలో చెప్పు. నీ సపోర్ట్ నాకు ఇవ్వు. నేను గెలిచాక నీ ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు. నీలాంటి రౌడీ నాయకుతో చేతులు కలిపే క్యారెక్టర్ నాది కాదు. ఈ దేశం కోసం ప్రాణాలు ఎవడైనా సిద్ధపడిన నేను నీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. ఆ నరసింహలో చేతులు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. సూర్య, నువ్వు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఈ నందకిషోర్ని ఏమీ చేయలేవు. గుర్తు పెట్టుకో.